మాన్సూన్, -8 ప్రీ మాన్సూన్. ఇది ఒక పాలసీ కింద పెట్టుకున్నాం. దీనికోసం అన్ని విధాలా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన అధ్యక్ష, ఈరోజు ఈ విషయాలు మనం చూసినప్పుడు నేను ఒకటే రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడికక్కడ ఇప్పుడిప్పుడు దీనికి అవసరమైనటువంటి మెకానిజం పెట్టాం, టెక్నాలజీ అంతా కూడా ఇంటిగ్రేట్ చేశాం. ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసి రాబోయే రోజుల్లో రైతులకు పూర్తిగా అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని మరొకసారి ఈ శాసనసభ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే మేము ఇచ్చే విధానాలను మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష, టెనెంట్ ఫార్మర్స్, ఓసారి టెనెంట్ ఫార్మర్స్ కూడా అంటే ఊహించని దానికంటే ఎక్కువ పంట వేసేయడం, ఒక్కొక్క 40 ఎకరాలు 30 ఎకరాలు వేసేయడం. దీనివల్ల ఓసారి నష్టం వస్తే కోలని దెబ్బతినడం, ఇలాంటి సమస్యలు కూడా వస్తున్నాయి. ఏది చేసినా ఒక పద్ధతి ప్రకారం చేయడం, టెనెంట్ ఫార్మర్స్ కూడా ఆదుకోవడానికి ఎంతవరకు చేయాలో చేస్తాం. వాళ్ళల్లో కూడా పరిమితులు పెట్టుకొని చేస్తే చాలా బాగుంటుందని వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. రెండో అతి ముఖ్యమైన ప్రోగ్రాం అధ్యక్ష, ఇండ్లు. మీరు కూడా మీ ఆవేదన చెప్పారు. నేను ఆ విషయాలన్నీ ఇక్కడ మాట్లాడలేదు, కానీ అప్పుడు జరిగినటువంటి అవినీతి, ల్యాండ్ ఎక్విజిషన్లో, అదే మరిగా హౌసింగ్లో చాలా అవినీతి జరిగిందని అనేక ఆరోపణలు ఉన్నాయి. కడాన శాండ్ పాలసీ కూడా ఏ విధంగా దుర్వినియోగం చేశారో మొత్తం మనందరం చూసాం. అవన్నింటిపైన కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఇంకా ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే అది కూడా ఇవ్వండి. అవన్నీ తీసుకొని తప్పకుండా చట్టపరంగా ఎవరు తప్పు చేసినా తప్పించుకోలేని విధంగా శిక్షిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష, ఈరోజు ప్రభుత్వ విధానం 29 లోపల అందరికీ ఇంటి జాగా ఇవ్వాలని. ఈరోజు మనం చూస్తే 2,20,000 మందికి ఇంటి జాగాలు లేవు. అవన్నీ ఎన్యూమరేట్ చేస్తున్నాం. వాళ్ళకందరికీ ఇంటి జాగాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు. ఎక్కడన్నా కానీ ఇంటి జాగా దొరక్కపోతే అపార్ట్మెంట్స్ కూడా కట్టించి 1+2గానే మరి కట్టించి అందరికీ ఇల్లు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం యొక్క డెసిషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం డిసెంబర్ వరకు, లాస్ట్ ఇయర్ అయితే మీరు చూశారు. ఇప్పుడే రాయచోట్ల నేనే వెళ్ళి